ఇది 2009లో లిమ్కా బుక్ వాళ్ళు. అంతకుముందు కూడా 4, 5 సార్లు వచ్చేవాళ్ళనమాట ఢిల్లీ నుంచి. వచ్చినప్పుడు ఫైనల్‌గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇండివిడ్యువల్‌గా ప్రతి రికార్డ్‌కి ప్రింట్ అవుతా ఉండేదండి. అవి కాకుండా అన్నీ ప్రత్యేకంగా ఒకేసారి ప్రింట్ చేసే ఉద్దేశంతోటండి. హ్మ్. వాళ్ళు 2009లో వచ్చిన సందర్భంలో ఉన్నటువంటి సర్టిఫికేషన్ ఇది. దీని లోపల అప్పుడు నాకు 59 సంవత్సరాలు. నా భార్య పద్మకి 52 సంవత్సరాలండి. హ్మ్. ఒక చిన్న ఇంట్లో ప్రత్యేకంగా అంటే విడిగా ఉండేది ఒక 500 చతురపు ఖాళీ స్థలం ఉండేదండి. హ్మ్. నీళ్లు పోయటానికి బావే. నాకు కావాల్సిన ఆ బావనమాట. హ్మ్. బావి నీళ్ళే పొయ్యాలనేసి. హ్మ్. ఈ కార్పొరేషన్ నీళ్ళు అలాంటియన్నీ వాడకూడదనేసి అనుకోకుండా బెంగుళూరు సెంటర్‌లోనే. హ్మ్. ఎక్కడో మారుమూల కాదండి. అలాంటి ఇల్లు దొరకడం కూడా నా అదృష్టం దొరికింది. అంతకుముందు నేను ఢిల్లీలో అక్కడ ఉండటం వల్ల విడిగా మొక్కలు పెంచడానికి అవకాశం ఉండేది కాదండి అప్పుడు. హ్మ్. సో, ఈ ఇంట్లోనే నేను రకరకాల మొక్కలు సుమారు 9 సంవత్సరాలు ఆ చిన్నలోనే స్థలం ఉంది కాబట్టి అక్కడ నేను పెంచడం జరిగిందన్నమాట అప్పుడు. హ్మ్. ఆ సందర్భంలో అంతకుముందు కూడా అనేక సార్లు వచ్చినా కూడా ఈ రికార్డ్స్ అంతా కూడా ఒక దాంట్లోనే వేయాలని ఉద్దేశంతో అప్పుడే జరిగిన రికార్డులు. హ్మ్. మొత్తం అన్ని రికార్డ్స్ కాదండి. హ్మ్. అప్పుడు జరిగిన కొన్ని రికార్డ్స్ మాత్రం. హ్మ్. సో, దాంట్లో మీకు కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇవేంటంటే మేము జనరల్‌గా ఈ మొక్కలన్న దాన్ని ఏదో మా హాబీ గురించి గానీ, టైమ్ పాస్ గురించి గానీ పెంచడం అనేది కాదండి. హ్మ్. మొక్కల్లో కూడా ప్రాణం ఉంటదని, వాటి కూడా కదలికలు గానీ, మనసు, గుండె, హృదయం అన్నది కాదండి. అర్థం చేసుకునే శక్తి ఉంటదని మా ఉద్దేశం మా ఇద్దరిదీను. హ్మ్. సో, ఆ రకంగానే వాటితోటి మేము ఆహ్, వాటి జతలో ఉండటం గానీ, టచ్ చేయటం గానీ, మాట్లాడడం అంటే గంటతో కొన్ని క్షణాలే మాట. హ్మ్. చేయటం వల్ల ఖచ్చితంగా మాకు వాటిలోంచి రెస్పాన్స్ కనిపించేదన్నమాట. హ్మ్. దానికి ఉదాహరణ ఏదో సర్టిఫికేట్ ఆళ్ళు ఇచ్చిన తర్వాతే నమ్ముతారు, నమ్మరు. లేదంటే ఎవరికో చూపిద్దామన్న ఉద్దేశంతో చేసినటువంటివి కావండి ఇవన్నీను. హ్మ్. ఇలాంటివన్నీ నాటకాలు ఆడితే మొక్కల దగ్గర, వాటి దగ్గర మనుషుల్లో చంటి పిల్లోడి దగ్గర నుంచి నాటకాలు మొదలవుతాయండి. ఒక పిల్లోడు కింద పడితే చుట్టుపక్కల మొత్తం తలెత్తి చూస్తాడు. లేవడు వెంటనే. హ్మ్. చూసి ఎవరైనా చూసారని చెప్పి ఎవరైనా చూస్తే ఏడుపు మొదలుపెడతాడు. మొదలుపెడతాడు. ఎవడు లేకపోతే దులుపుకొని లేచిపోతాడు. అది మన రక్తంలో ఉందన్నమాట. ఈ హ్మ్. నాటకాలన్నది. చిన్న చిన్న వయసు నుంచి. కానీ మొక్కల్లో, జంతువుల్లో హ్మ్. వాటికి తెలీదండి. హ్మ్. కాలు ఒక కుక్కకి కాలుకి దెబ్బ తగిలితే అది ట్రై చేస్తాను. హ్మ్. కుంటుకుంటూ నడుద్దామని. అవును. నొప్పిగా ఉంటే కాలు పైకెత్తి 3 కాళ్ళు ఎట్టుకొని ట్రై చేస్తాను. హ్మ్. కానీ మన దగ్గర మనుషుల్లో మాత్రం అలాంటి అందరిని నేను అనట్లేదు, ఎవరిని కించపరచట్లేదండి. కానీ ఉన్న యదార్థం మన జీన్స్‌లో ఉంది. హ్మ్. ఇలాగే మొక్కలతోటి మాట్లాడడం గాని ఇవన్నీ ఉన్నాయంటే, మాట్లాడితే పెరిగిపోతాయంటే చెప్పడానికి అవ్వదండి. హ్మ్. కానీ ఒక మొక్క, 2 మొక్కలు కాదండి. హ్మ్. ఒక ఊరు, 2 ఊర్లోను కూడా కాదండి. భీమవరంలో గాని జరిగిందండి నాకు. హ్మ్. బెంగుళూరులో ఒక ఇంట్లో గాని రకరకాల ఇళ్లల్లో హ్మ్. ప్రత్యేకమైన మన్ను గాని, లేదా ఎరువులు గాని, లేదా పేడ గాని అదే కుళ్ళిపోయినటువంటి ఏస్తారు కదా! హ్మ్. ఏనాడు కూడా మేము మొక్కలకి ఎప్పుడు వేయలేదండి. హ్మ్. పొరపాటున ఏదన్నా మన పురుగులు పట్టడం అనేది జరిగితే హ్మ్. చేత్తో తీసేసేవాళ్ళం గానీ, ఈ మందులు అవి వేయటం ఎప్పుడు మాకు అలవాటు లేదండి మాకు. హ్మ్. అలాగే ఇప్పుడు వీళ్ళిచ్చిన సర్టిఫికేట్‌లో మీరు చూసినట్టుగా దీంట్లో అంటే వాటిని మేము ఇందులో వాళ్ళు రాసింది లవ్ అండ్ కేర్ అన్నమాట. హ్మ్. మన నా కొడుకుల్ని వాటిని అలాగే చూస్తున్నాం. ఒక సందర్భంలో నేను చెప్పాను జర్నలిస్ట్ తోటి. హ్మ్. నా మొక్కల్ని నేను ఎలా చూసుకుంటానో అలాగే నా పిల్లల్ని కూడా చూసుకుంటానని చెప్పానండి. హ్మ్. నా పిల్లల్ని ఎలా చూసుకుంటానో అలాగే మేము మొక్కల్ని చూస్తానని అది చెప్తారు జనరల్‌గా. హ్మ్. నేను మా మొక్కల్ని ఎలా పెంచామో అలా నా పిల్లల్ని కూడా పెంచుకుంటున్నాం అని మొక్కల చెప్తున్నాను. ప్రిఫరెన్స్ ఇచ్చారు మీరు. ఫస్ట్ నాకు మొక్కలన్నమాట. పిల్లల కన్నా కూడా. పిల్లల కన్నా గూడా. హ్మ్. సో, అలాగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, కొన్ని ఎత్తులో పెరుగుతాయండి. హ్మ్. కొన్ని దుంప సైజులో పెరగటం. హ్మ్. కొన్ని వి వి ఈ విపరీతమైనటువంటి ఏమంటారండి పూలు పూయటంలో వాటిలో హ్మ్. కొన్ని వాటర్ రికార్డ్స్ ఉన్నాయండి. హ్మ్. కొన్నేంటంటే ఒక గులాబీ పువ్వు సాధారణంగా మీరు బాగా వికసించిన గులాబీ పువ్వు పెద్దగా ఉంది అని అనుకుంటే హ్మ్. 3 అంగుళాలు, 4 అంగుళాలు ఉంటుందండి. హ్మ్. అటువంటిది నా గులాబీ పువ్వు 12 అంగుళాల అంటే ఒక రేఖ సుమారు 6 అంగుళాలనమాట. హ్మ్. సో, ఇవన్నీ కూడా వాళ్ళొచ్చి సర్టిఫై చేసినటువంటివి. హ్మ్. ఇక్కడ కొన్ని పెద్ద సైజులైతే కొన్ని ఆ బ్లూమింగ్‌లో ఎక్కువ పువ్వులు హ్మ్. అధికంగా రావడం అనేది ఒకటి. కొన్ని ఆహ్, పెరుగు ఈడులు అంటే హ్మ్. ఏమంటారు మీరు ఆహ్, ఒకేసారి అధికంగా హ్మ్. ఫలాలు గాని, లేతే కూరలు గాని హ్మ్. ఒకే దాని నుంచి రావటం అన్నవి హ్మ్. జరిగినట్టు కొన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీంట్లో. వీటిలో వాళ్ళు రాసిన వండర్ ప్లాంట్స్ అని. ఈ వండర్ ప్లాంట్స్ అంటూ ఏం లేవండి. ప్రతి ఒక్కరు కూడా అలా చేయొచ్చు. మీరు కూడా మనసా వాచా పూర్తిగా వాటి మీద చేస్తే మీకు కూడా
ఖచ్చితంగా ఫలితాలు వస్తాయండి మీకు. హ్మ్. ఇలాగ జైంట్ సైజ్డ్ వన్స్ లైక్ స్పినాచ్ అంటే ఇది తోటకూర అండి. హ్మ్. తోటకూర ఒక సందర్భంలో నేను పెంచింది 13 అడుగుల 9 అంగుళాలండి. హ్మ్. నాది మాక్సిమం రికార్డు 15 అడుగుల 3 అంగుళాలండి. హ్మ్. వీళ్ళొచ్చిన సందర్భంలో వీళ్ళు చూసింది 13 అడుగుల 9 అంగుళాలు. హ్మ్. మనం పాల తోటకూర, పెరుగు తోటకూర అంటే పెరుగు తోటకూర అంటారు కదా! హ్మ్. అటువంటిదండి. ఒక ఆకు 18 అంగుళాలండి దానిది. అబ్బా! దాని సైజు. హ్మ్. సో, ఇది 13 అడుగుల 9 అంగుళాలు ఆ సందర్భంలో వీళ్ళొచ్చిన వాళ్ళు టైంకి చూసేటప్పుడు ఇదండి. వాళ్ళొచ్చిన టైంకది. అది కాకుండా వేరేవి కూడా వచ్చినాయన్నమాట. హ్మ్. సో, 15 అడుగుల 3 అంగుళాలు నాది మాక్సిమం అండి తోటకూరది. హుహు. మామూలు మనం రోజు ఈవెన్ భీమవరంలో ఉన్నప్పుడు కూడా మనం తినేది అదే తోటకూర అంతది. యామన్నది పెండలం అండి ఇది. హ్మ్. ఈ దుంపల గురించి అన్నిటిని యామనే అని అంటారు జనరల్‌గా. అవును. కందను కూడా యామే అంటాను. హ్మ్. ఇది నేను పర్టిక్యులర్‌గా పెంచింది ఈ యామ అన్నది పెండలం అండి. హ్మ్. ఈ పెండలం దుంప కూడా మేము సుమారు 25 సంవత్సరాలు ఈ పెండలం ఎప్పుడు మేము తినలేదండి. హ్మ్. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళిపోవటం వల్ల అక్కడ దొరకపోవటం అంటే బెంగుళూరు కూడా అమ్మరండి పెండలం. హ్మ్. కంద అమ్ముతారండి బాగా. హ్మ్. ఈ పెండలాన్ని ఈ రోజుల్లో అంటే మేము ఏదో ఫంక్షన్ గురించని మేము తెనాలి వెళ్ళాము మేము. హ్మ్. తెనాలి వెళ్ళినప్పుడు పెండలం దొరుకుతుందేమో వండుకొని తిందామన్న ఉద్దేశంతోటి హ్మ్. చూస్తే ఎక్కడ పెండలం దొరకలేదు మాకు. ఒక 5, 6 షాపుల్లో చూస్తే. హ్మ్. సరే ఇంటికొచ్చేసి తెనాలిలో మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడన్నమాట. ఎవరో బండి మీద కూరగాయలు అమ్మేసుకున్నవాడు వెళ్తా ఉంటే ఖాళీ బండి మీద చెక్కల మీద హ్మ్. చిన్న ముక్కండి 3 అంగుళాల ముక్క హ్మ్. కనిపించింది. హ్మ్. సరే చేస్తే బావుంటది. అదే పెరిగితే పెద్దవుద్ది కదా! అన్న ఉద్దేశంతోటి అతను అడిగితే ఇదేం పెండం లేదన్నాడు. లేదా మొక్క ఉంది కదా! అంటే అదేం చేసుకుంటారన్నాడు. హ్మ్. నాకు కావాలి మొక్క అంటే తీసుకొని కింద పడేసేవాడిని ఇది హ్మ్. చెక్క అది క్లీన్ చేస్తుంది కింద పడేయాల్సి వస్తుంది దొరికింది కదా! తీసుకోండి అన్నాడు. హ్మ్. అది తీసుకొచ్చి నేను పద్మనాభ నగరం చోట బెంగుళూరులో హ్మ్. అక్కడ నేను మ మొక్క పాతేసా దుంప పాతానండి దాన్ని. హ్మ్. అది చిలవల పల్లగా పెరిగిపోయి మా ఇంటి డాబా పైకెళ్ళిపోయి హ్మ్. మొత్తం డాబా అంతా కూడా ఆక్యుపై చేసిందన్నమాట. సరే దానంత పట్టించుకోలేదు. బాగా పెరిగిపోయిందండి. విపరీతంగా పెరిగింది. హ్మ్. ఇంచుమించు ఇస్తరాకంత ఆకులమాట అండి అవి. హ్మ్. బా పెరుగుతుందని అనుకున్నాను గానీ, దుంప కింద పెరుగుతుంది కదా! అందుకని నాకు తెలీదండి ఎంత పెరిగిందనేసి. హ్మ్. సరిగ్గా వీళ్ళు అంటే ఒక సందర్భం వీళ్ళొచ్చినప్పుడు చూసారు. పైపైన ఉంటది అని చెప్పేసి కొంచెం చుట్టూరు తవ్వానండి. హ్మ్. చూస్తే చాలా లావుగా ఉంది. చేతికి అందల. హ్మ్. ఇంక ఇది తప్పలేదు చాలా బాగా పెరిగిందనుకోని అప్పుడు పక్కన ఒక పెద్ద గొయ్యి తీశాను. అంటే నేను లోపలికి దిగేంత వరకు గొయ్యి తీసుకొని చూస్తే, ఇప్పుడు మీకు చూపించిన ఇందులో 4 4 అడుగులు, 7 అంగుళాలు ఉందన్నమాట దుంప. హ్మ్. మీకందరికీ తెలిసిందే కదండీ! మీకు అంటే ఇప్పుడున్న జనరేషన్ తెలియకపోవచ్చండి. అవును. పెండలం అవును. దొరకట్లేదేమో కదండీ! సో, అప్పుడు చూసినప్పుడు 4, 7 అంగుళాలు ఉందండి. సాధారణంగా మీకు బాగా పెరిగిందంటే 12 అంగుళాలు, 13 అంగుళాలు ఉంటదండి. హ్మ్. లేదా 18 అంగుళాలు మాక్సిమం ఉండొచ్చండి. హ్మ్. సో, ఆ చిన్న దుంపలో నాకిది వచ్చిందండి. తర్వాత కాస్మోస్ అనేది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ అండి అది. హ్మ్. 4, 5 రకాల రంగుల పూలు పూస్తాయండి అవి. హ్మ్. జనరల్‌గా 3 అడుగులు పెరుగుతుందండి. 2.5, 3 అడుగులు పెరుగుతుంది. హ్మ్. వీళ్ళొచ్చిన సందర్భంలో లిమ్కోలో ఆ టైంకి వీళ్ళు చూసింది 14 అడుగుల 10 అంగుళాల మాట హ్మ్. ఉంది. తర్వాత బంతిపూలు మ్యారీగోల్డ్ అంటారు. దీంట్లో 2 రకాల మ్యారీగోల్డ్ అండి. మనకు తెలిసినంత వరకు కృష్ణ బంతి, ముద్ద బంతి అంటాం. హ్మ్. ఈ ముద్ద బంతి అనేది మ్యారీగోల్డ్‌ని ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ అంటారు వీళ్ళు. హ్మ్. ఇది 9 అడుగుల 2 అంగుళాలు ఉండాలండి. హ్మ్. తర్వాత కోలీస్ అనేది రకరకాల రంగుల ఆకులతోటి పెరిగే మొక్కండి ఇది. హ్మ్. ఇది హైట్ గురించి కాకుండా నేను చూపించిన ప్రత్యేకంగా దీంట్లో రికార్డు హ్మ్. ఇది 3 అంగుళాలు 2, 3 అంగుళాలు పెరుగుతుంది ఒక్కొక్క ఆకు సైజ్ అనమాట. హ్మ్. అంటే కాండం నుంచి ఆ ఆకు ఆ చివరి భాగం మీరు తీసుకుంటే హ్మ్. 3 అంగుళాలు పెరిగిందంటే చాలా బాగా పెరిగినట్టు. అదర్‌వైజ్ 2 అంగుళాలు అలాగుంటదండి. హ్మ్. ఇప్పుడు ఈనాడులో ఈ రోజుల్లో ఆటికి ఎరువులేసి లేతే ఏదో సైంటిఫిక్‌గా ఇంప్రూవ్ చేసి పెంచుతుంటే 4 అంగుళాలు అలా పెంచుతున్నారు ఈ కోలీస్ అన్నది. హ్మ్. సో, ఆ రోజుల్లో నేను పెంచింది ఎరువులేం లేకుండా ఒక ఆకు సైజుది 18 అంగుళాలండి ఇది. హ్మ్. అలాగే దాలియా పువ్వులండి డాలియా అంటారు హ్మ్. ఇంగ్లీష్‌లో అండి. ఈ పువ్వులు మన ఇంచుమించు 3, 4 అంగుళాలు ఉంటాయండి పువ్వులు. పువ్వు హ్మ్. సైజు. హ్మ్. 2 అడుగులు, 3 అడుగులు ఎత్తు పెరుగుతాయండి. హ్మ్. ఇది 13 అడుగుల ఎత్తనమాట. హ్మ్. ఇది ఈ అంటే వాళ్ళొచ్చినప్పుడు రికార్డ్స్ అంటే ఇవి. అవును. ఇది కాకుండా ఒకటి 12 అడుగులు, ఒకసారి 14 అడుగులు రావటం హ్మ్. అవి వేరేమాట. ఈ రికార్డులో ఉన్నదాన్ని మాత్రం మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా ఉన్నాను. హ్మ్. ఈ కాక్స్‌ఫోమ్ అన్నది మన నాకు తెలిసినంత వరకు ఆంధ్ర ప్రాంతంలో అయితే సీతమ్మ వారి జడగంటలు అంటారు. హ్మ్. హ్మ్. మన ఇక్కడ అనంతపురం ఈ పక్క కోడి జుత్తు పువ్వు అంటారండి వాళ్ళు. హ్మ్. ఇంకోటి వెల్వెట్ పువ్వు అని కూడా అంటారండి. హ్మ్. వెల్వెట్ పువ్వు అని. హ్మ్. ఇంగ్లీష్‌లో కాక్స్‌కామ్ అని దీని పేరు. హ్మ్. ఇది కూడా 2 అడుగులు, 3 అడుగులు ఎత్తు పెరుగుతుందన్నమాట. హ్మ్.
ఇది మొక్క వీడొచ్చేటప్పటికి 10 అడుగుల 7 అంగుళాలండి. అంగుళాలు. అది చివరి స్టేజ్‌కి వచ్చి 12 అడుగులు 3 అంగుళాలు పెరిగిందండి ఇది. హుహు. దీని వేరే పువ్వులు, ఫోటోలు కూడా విడిగా ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఇది క్రిసాంతమం అంటే చామంతి పువ్వులండి. హ్మ్. మీకు సాధారణంగా తెలిసే ఉంటుంది 2 అడుగులు మాక్సిమం పెరిగితే 3 అడుగులు పెరిగి ఉండొచ్చండి ఇది. అవును. వీళ్ళొచ్చే టైంకి ఒకసారి రికార్డ్ చేసేటప్పుడు 8 అడుగులు 6 అంగుళాలు అన్నమాట ఉంది. హ్మ్. అలాగే మామూలుగా కాటన్ మొక్క వేరండి, వృక్షాలా పెరిగి 2 రకాలున్నాయి. హ్మ్. వరి రకంగా పండిస్తూ ఉంటారు కాటన్‌ది. హ్మ్. ఈ కాటన్ అన్నది వృక్ష జాతి లాంటిది కాదండి నా దగ్గర. హ్మ్. నేను పెంచింది పత్తిది పంట పొలాలు పండిస్తారు. హ్మ్. అలాంటిది అక్కడి నుంచి నేను తెచ్చిన విత్తనం అన్నమాట ఇది. హ్మ్. గుంటూరు వెళ్తున్నప్పుడు అక్కడ పత్తి ఎక్కువ అండి అక్కడ. కారాపి ఏదో విత్తనాలు పండుకొని తీసుకొచ్చి ఏసానన్నమాట. హ్మ్. ఏసినప్పుడు అది 24 అడుగుల వరకు పెరిగిందన్నమాట. స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయిందండి పైకి. హ్మ్. ప్రపంచ రికార్డు 25 అడుగులు ఉండాలన్నమాట. హ్మ్. గిన్నిస్ రికార్డ్స్‌ది. హ్మ్. నేనేదో ఊరికే కాకతాళీయంగా ఏసిన మొక్క ఒకటే ఒకటన్నమాట ఇది. హ్మ్. హ్యాస్ ఎ 24 ఫీట్ అదేమండి ఇది మీకు కాటన్ ప్లాంట్ అని. హ్మ్. సో, ఈ ప్లాంట్ అనేది అదే వృక్షం కాదని మా మొక్క అటువంటిది 3 అడుగులు, 2 అడుగులు పెరిగేటువంటిది 24 ఫీట్ అన్నమాట. హ్మ్. ఇలాగ ఒక రోజ్ బుష్ అనేది 13 అడుగులు 2 అంగుళాలు అండి గులాబీది. హ్మ్. గుబురుగా పెరిగిందన్నమాట ఇది. హ్మ్. ఇది. ఆహ్, ఈ ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అంటే మీరు కృష్ణబంతి అంటారండి, తురకబంతి అంటారు. హ్మ్. మెరూన్ కలర్‌లో ఉంటుందండి ఇది. హ్మ్. ఇవి ఒకటేమో ముద్దబంతి అంటే ఆఫ్రికన్ మ్యారీగోల్డ్ అనేసి. హ్మ్. ఇంకోటి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అంటే ఈ అదే తురకబంతి, హ్మ్. కృష్ణబంతి అనేది దీని పేరు. ఇది సాధారణంగా బాగా పెరిగితే మీకు ఒక చోట నుంచి అంటే ఏరియా వైజ్ అండి. ఎత్తు కాదు ఇది. హ్మ్. ఏరియా వైజ్ ఎంత ఆక్యుపై చేసింది స్పేస్ అనే దాంట్లో మీరు చూస్తే జనరల్‌గా బాగా పెరిగిందంటే మీకు మాక్సిమం 10 అడుగుల కన్నా చతురపు అడుగుల కన్నా పెరగదండి అది. హ్మ్. అంటే దాని వైశాల్యం అంతవరకే ఉంటుందన్నమాట. హ్మ్. అటువంటిది వీళ్ళు వచ్చేప్పటికి 105 అడుగులు ఉందండి ఇది. హ్మ్. అంటే ఒకే ఒక మొక్క 105 చతురపు అంటే ఇంచుమించుగా ఒక చిన్న బెడ్‌రూమ్ సైజ్ అన్నమాట. హ్మ్. దాన్ని చివరికది లాస్ట్‌లో చనిపోయేటప్పటికి 157 చతురపు అడుగులు పెరిగిందన్నమాట ఇది. ఈ మ్యారీగోల్డ్ అంతా. 150. 150 అన్నమాట లాస్ట్‌ది. దాని ఫోటోలు కూడా మీకు హ్మ్. అవును. చూసుంటారండి మీరండి. తర్వాత ఒకే ఒక రోజ్ ఫ్లవర్ అండి. ఇది 12.5 అంగుళాలు ఉండాలి. ఇది 12 అంగుళాలు ఉందండి. అప్పటికే ఒక పువ్వు అనమాట అండి. హ్మ్. ఒక ఎడ్జ్ నుంచి 2 ఎడ్జ్‌కి చూసేటప్పటికి ఇది 12 అంగుళాలు అనమాట. 12 అంగుళాలు. 12 అంగుళాలు అంటే మీ ఒక చతురపు అడుగు అనమాట అండి. హ్మ్. ఒకే ఒక పువ్వు అనమాట. అవును. అలాగా ఒక ఆనపపాదండి ఒకటి. హ్మ్. ఒకే ఒక ఆనపపాదు హ్మ్. ఒక్క రోజునే మేము కోసిన కాయలన్నమాట. హ్మ్. ఆనపపాదులు కొంతమంది సొరకాయ అంటారు. అవును. బాటిల్ గార్డ్ అంటారండి ఇంగ్లీష్‌లో. హ్మ్. ఇది ఒకే ఒక పాదు లాంటిదండి. ఒకే ఒక రోజు. హ్మ్. కోసినటువంటి కాయలు 213 కాయలన్నమాట. హ్మ్. అలాగే ఒక సన్‌ఫ్లవర్ జనరల్‌గా ఒకటో, రెండో లేదంటే మూడో కొమ్మలొస్తాయండి. హ్మ్. ఒక పువ్వుకి జనరల్‌గా ఒకటే పువ్వు పూస్తుంది. పెద్ద పువ్వండి. హ్మ్. సో, మేమేదో ఒక చోట పొలాల నుంచి తీసుకొచ్చిన విత్తనం నుంచి చేసినటువంటిది. హ్మ్. ఒకే ఒక మొక్కకి 69 పువ్వులన్నమాట. హ్మ్. అలాగే నైట్ బ్లూమింగ్. వీళ్ళు రాశారండి క్వీన్ ఆఫ్ నైట్ బ్లూమింగ్. బ్లూమింగ్ 41 టైప్స్. ఇది ఆ రోజుల్లో అండి బ్రహ్మకమలం అని ఈరోజు అంటా ఉన్నారు కదా! హ్మ్. దాని పేరు క్వీన్ ఆఫ్ నైట్ 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 అని బ్లూమింగ్. రాశారు వీళ్ళు. హ్మ్. దీని పేరు బ్లూమింగ్. అంటే జనరల్‌గా సంవత్సరంలో ఒకసారో లేకపోతే 2 సార్లో అండి. హ్మ్. ఎక్కడైనా అతి రికార్డ్ లాగా అనుకుంటే 3 సార్లు పూయటం అనేది ఒక సంవత్సరంలో అండి. హ్మ్. ఆ జాతి లక్షణం కాదనమాట. హ్మ్. బ్రహ్మకమలం అన్నది. హ్మ్. దీంట్లో కూడా బ్రహ్మకమలం సాధారణంగా ఇప్పుడు నేను టీవీ వాటిలో కూడా తెలుగు వాటిలో చూస్తా ఉన్నాను. హ్మ్. బ్రహ్మకమలం అని చెప్పేసి హిమాలయాలో పెరిగే ఒక బ్రహ్మకమలాన్ని తీసుకొచ్చి హ్మ్. దాని లక్షణాలను దీనికి అంటగడతా ఉన్నాను. అనేక ఇంటర్వ్యూలో నేను చూశానండి. హ్మ్. నాది కాదు. హ్మ్. ఎవరెవరో పెంచిన దాన్ని. హ్మ్. చాలామంది వాటికి పూజ చేసి చేస్తున్నారు. సో, ఇది క్యాక్టస్ జాతికి చెందిందండి. హ్మ్. అక్కడ హిమాలయాలో పెరిగేది అది సీజనల్ ప్లాంట్ అండి అది. హ్మ్. అంటే మీకు 3 నెలలు, 4 నెలల రోజుల తర్వాత చనిపోతుంది అది. హ్మ్. పువ్వు పూసి కూడా ఒక 15 రోజులు, నెలలు, 20 రోజుల దాకా ఉంటుందండి. హ్మ్. బంతి పూల్లాగా. హ్మ్. తర్వాత రాలిపోతుంది. తర్వాత మళ్ళీ ఆ సంవత్సరం నుంచి మళ్ళీ మొక్కలు మొదలై పెరుగుతాయి. అది హిమాలయన్ బ్రహ్మకమలం అండి అది. హ్మ్. ఈ బ్రహ్మకమలాలు వీటికి అలాగా మంచులో అవి పెరిగేవి కాదండి. హ్మ్. కొండల మీద ఉండేవి కాదు. హ్మ్. ఈ హిమాలయ బ్రహ్మకమలాలు 6000 మినిమమ్ అండి. 6000 అడుగుల కన్నా ఎత్తు ఉండాలన్నమాట. అక్కడ పెరుగుతాయి. ఆ హైట్‌లో. ఆ హైట్‌లో పెరుగుతాయి. అది ఇక్కడ పెంచినా రావండి అవి. అవును. సో, దాన్ని దీన్ని లింక్ పెట్టి పైగా శీతల వాతావరణాలు ఉంటాయి అక్కడ. మంచు. శీతల వాతావరణం ఉండేదన్నమాట. హ్మ్. సో, దానికి దీనికి సంబంధం లేదనుకోండి. ఇది మామూలుగా
ఈ క్యాక్టస్ జాతి ఉంటుంది. ఉమ్, దీని లక్షణాలంటే సంవత్సరంలో ఒకసారే పూస్తుంది ఉమ్, మామూలుగా. ఉమ్, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు అంటే 1, 2 సార్లు లేదంటే 3 సార్లు అన్నమాట. ఉమ్, అంతేగాని 4, 5 సార్లు అనేది రికార్డ్ అవుతుందన్నమాట. ఉమ్, తర్వాత వీటి లక్షణాలు ఏంటంటే రాత్రి 9:30, 10 గంటలకి పూర్తిగా మొగ్గ వికసిస్తుందండి అది. ఉమ్, తెల్లవారుజామున 3:30, 4 గంటల లోపల అది లైఫ్ అయిపోయినట్టే. ఉమ్, ఒడిలిపోయి కిందకి వాలిపోతుందన్నమాట. ఉమ్, పగలే ఉండదండి పువ్వు. ఉమ్, సో ఈ సంవత్సరంలో ఒకసారి ఇలాంటిది జరుగుతుంది. అందుకని ఇది తర్వాత దానికి ఉన్నటువంటి పరిమళం అండి ఉమ్, సుమారు మీకు 100 మీటర్ల వరకు మీరు ఆస్వాదించవచ్చు అన్నమాట. ఉమ్, 100 మీటర్ల వరకు అన్నమాట వస్తామన్నమాట దానిది. ఉమ్, మీకు నిశ్శబ్దంగా ఉండి ప్రశాంతంగా ఉంటే మీకు ఆ రాత్రి టైం కదండి, ఉమ్, 12 గంటలు 11 నుంచి ఆ వాసన మీకు దాన్ని ఎలాగుందని చెప్పడానికి మనకు ఏమంటారండి మాటలు రావన్నమాట నాకు. అటువంటి లక్షణాలు దానికి ఉన్నాయి. ఉమ్, ఇటువంటి మొక్క అప్పుడు 41 సార్లు పూసిందండి రికార్డు ఉంది ఇప్పుడు ఉమ్, ఒక సంవత్సరంలో. ఉమ్, దీనికి నాకు దగ్గర సీజన్ అంటూ లేదన్నమాట. ఉమ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా అడిగినప్పుడు కూడా మాకు 1, 2 పూలు కావాలని అడిగినప్పుడుగా ఇదే సేమ్ మొక్క నేను వేసి ఇప్పటికి 38 సంవత్సరాలు అవుతుందండి. ఉమ్, ఇదే మొక్కని నేను ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసి వేరే అంటే సొంత ఇల్లు లేదు కాబట్టి ఉమ్, పాట్లో పెట్టి పెంచుకుంటూ వచ్చాను. ఉమ్, ఇప్పటికీ నా దగ్గర ఇప్పుడు బెంగళూరులోనే ఫుట్పాత్ మీద పెంచుతాను ఉందండి పాట్లో. ఉమ్, అదే మొక్క ఇది ఇప్పుడు మీకు 2009 అండి. ఉమ్, నేను అప్పటికి వేసేప్పుడు 1987లో వేసినట్టు నాకు గుర్తుంది. 87లో అది ఉమ్, 86, 87లో దాన్ని ఇది. ఉమ్, ఇది ఈ ఇచ్చిన రికార్డు ఇప్పుడు దాన్ని అప్పటి నుంచి ఉన్నది మొక్క ఇన్నిసార్లు ఆ సంవత్సరంలో అన్నిసార్లు పూసిందండి. ఆ సంవత్సరంలో ఉమ్, 41 సార్లు. ఉమ్, కింద లాస్ట్ ఇయర్ నాకు 49 సార్లు రికార్డ్ చేసింది. 50 సార్లు నేను రికార్డ్ అడిగాను. 50 సార్లు పూసినాను. ఉమ్, ఆ 50 సార్లు పూసినప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టేషన్. 50 సార్లు 49 సార్లు నేను రికార్డ్ చేసింది ఉమ్, అదే సేమ్ అదే మొక్క అన్నమాట. ఇప్పటికీ పాటలు ఉందన్నమాట. ఉమ్, దాని వయసు సుమారు ఇప్పుడు 39, 38 ఏళ్ళు ఉంటుందండి దాన్ని. ఉమ్, దానికి సీజన్ అంటూ లేదండి. ఉమ్, ప్రతి సంవత్సరం అలా పూస్తాను ఉందండి. సో లాస్ట్ ఇయర్ కూడా నాకు 50 సార్లు పూసినామండి సేమ్ అదే మొక్క. ఉమ్, 2009లో 41 సార్లు పూసిందండి ఇది. ఉమ్, లాస్ట్ ఇయర్ ఇప్పుడు 2022లో అన్నమాట. 22లో 50 సార్లు పూసినామండి. ఇంకోటి ఇది రాస్తారండి. ఒకసారి 108 పూలు పూసిందండి. ఒకసారి 101 పూలు అదే మొక్క అన్నమాట. ఉమ్, ఒకసారి ఒక పువ్వు పూయించిందండి ఒక సీజన్ అంటే ఒక రోజున. ఉమ్, ఒకసారి 50 పూలు, ఒకసారి 60 పూలు, 70 పూలు అలా పూస్తూనే ఉండేదన్నమాట. ఒక్కొక్క సీజన్లో ఒకటి జరుగుతూ ఉండేది. సో ఈ రకంగా కొన్ని మేము పెంచిన వాటిలో కొన్నిటికి మాత్రం ఇవి ఉమ్, అంటే వాటికి ఆ టైంకి లిమ్కా బుక్లో వచ్చినప్పటికీ ఈ రికార్డు ఉమ్, వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఇండియన్ మనం బెంగళూరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అంటే ఆధారంగా ఇచ్చిన సర్టిఫికేట్ అండి. లిమ్కా బుక్ వాళ్ళ రికార్డ్స్ నుంచి వచ్చిందండి.